మత్తయి సువార్త 24వ అధ్యాయము నాకు అద్దాలు ఎటుపోయినా అమ్మ అనురాధమ్మా నీ అద్దాలు మత్తయి సువార్త నేను చెప్పినవి జరిగినంత వరకు ఈ తరము గతించిపోదు, జాగ్రత్తగా. 1 సెకండ్. నా కారులో అద్దాలు ఉన్నాయి చూడండి, ఎవరైనా తీసుకురండి. నా కారు అద్దాలు 35వ వచనం 24:35 మత్తయి సువార్త. ఆకాశము భూమియు గతించిపోవును, నా మాటలు ఏ మాత్రమును గతింపవు. In English it is written like this: the heaven and earth may pass away, but the words which I spoke to you, not a dot, not a jot. ఒక సున్నా అంటే ఒక చుక్క, ఒక కామ కూడా తప్పుపోకుండా ఉన్నది ఉన్నట్టుగా జరుగుతుంది. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే యథార్థంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసుక్రీస్తు తప్ప ఇంకా ఎవరూ లేరు. దాన్ని ఈరోజు 100% ప్రూవ్ చేయడానికి ఈ సబ్జెక్ట్ మీతో మాట్లాడుతున్నాను. ఆయన మాట్లాడితే, వాగ్దానం చేస్తే ఆయన నరుడు కాదు మాట తప్పడానికి. నరులు ఒక మాట చెప్తారు, ఇంకొక మాట చేస్తారు, ఇంకొక ప్రకారం జీవిస్తారు. బట్ ఈజ్ నాట్ లైక్ దట్. యేసుక్రీస్తును విశ్వసించినటువంటి క్రైస్తవులారా, యేసుక్రీస్తు ఎలా ఉన్నాడో ఈరోజు మనము అర్థం చేసుకోవడానికే ఈ వర్తమానం. ఆయన చెప్పాడంటండి, ఏమంటున్నాడు? భూమి ఆకాశము గతించిపోయినా నా మాటలు ఎన్నటికీ గతించు. కొంతకాల క్రితము ఒక డిబేట్ జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు చనిపోయాడు, ఎప్పుడు సమాధి చేయబడ్డాడు? మీ పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి మాటలు చూసినట్లయితే ఆయన చెప్పారు, 3 రాత్రులు 3 పౌళ్ళు భూగర్భములో ఉంటానని. ఎక్కడుంది మాట? మత్తయి సువార్త 12వ అధ్యాయము 39 నుండి 40 వచనాల వరకు మనము చదువుకుంటూ వస్తే అక్కడ ఏమడిగారంటే, పరిసయ్యులు శాస్త్రులు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని ఓ మాట అడిగారు. అయ్యా, ఒక సూచక క్రియ చూపండి. మీరు దేవుని కుమారుడు అని చెప్తున్నారు కదా, ఒక సూచక క్రియ చూపించండి. అప్పుడు ప్రభు 39వ వచనంలో తిడుతున్నాడు, వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియలను అడుగుతున్నారు, కానీ యోనాను గురించినటువంటి సూచక క్రియ తప్ప మరి ఏది మీకు కనపరచబడదు. యోనా 3 రాత్రులు 3 పగళ్ళు ఏ రీతిగా భూగర్భములో ఉన్నాడో, అంటే చేప కడుపులో ఉన్నాడో, ఆ రీతిగా మనుష్య కుమారుడు కూడా 3 రాత్రులు 3 పగళ్ళు భూగర్భములో ఉండడు. ఇప్పుడు కొటేషన్ కరెక్ట్ గా చదువుతాడు బైబిల్లో నుంచి, అందరూ దీన్ని గ్రహించండి. వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు, ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియ గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగు ఉండెనో అలాగు మనుష్య కుమారుడు, అలాగనే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండెను. ఇది స్టేట్మెంట్ ఎవరిదండి? ఇది యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. అయితే ఒక వ్యక్తి నన్ను అడిగాడు, ఏమండి మీరు గుడ్ ఫ్రైడే చేస్తారు, గుడ్డు ఫ్రై చేసుకునే డే గుడ్ ఫ్రైడే, మీరు గుడ్డులు ఫ్రై చేసుకుంటారు డే, మరి శుక్రవారం చనిపోయాడు అనుకోండి, శుక్రవారం పాతిపెట్టబడితే శనివారము ఆదివారం ఉదయం లేచాడు, మీ యేసు ప్రభు బైబిల్లో తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడని. నో, ఆకాశము పగిలిపోని భూమి బద్దలైని యేసుక్రీస్తు తప్పుడు సమాచారము ఇవ్వడు, తప్పుడు మాటలు మాట్లాడు.
దాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రూవ్ చేయడమే ఒక సేవకుడి యొక్క లక్షణము. ఒక పరిశుద్ధ గ్రంథాన్ని చాటి చెప్పే ప్రతి ఒక్కడు కూడా, బైబిల్ చదివే ప్రతి ఒక్కరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు తప్పు, నేను తప్పు, బిషప్పులు తప్పు, పోపులు తప్పు, తిరవాతలు తప్పు. బైబిల్లోని మాటలు యేసు ప్రభు చెప్పినవి, అవి సున్నా అయినా పుళ్ళైనా తప్పు. మరి ఎలాగండి? అదేనండి, దేవుడు యాకోబు 1లో ఏమడిగాడంటే, బుద్ధి లేని వాళ్ళారా, మీరు లోకంలో ఏమేమో కావాలని అడుగుతారు, మీలో ఉన్న దురాశలను బట్టి అవి అడుగుతారు, అవి మీరు పొందుకోలేక గొనిగి సస్తారు. మీకు ఒక కీ పాయింట్ చెప్తాను చూడండి. మనకు ఏం కావాలన్నా ప్రధానమైనటువంటిది ఏంటి? జ్ఞానము. డబ్బు కాదు. కోట్ల రూపాయలు మీ బిడ్డలకి ఇవ్వండి, వాళ్ళు దాన్ని నిలబెట్టుకోలేరు. నిజము, కోట్ల రూపాయలు ఇచ్చి చూడండి, కానీ జ్ఞానం ఇవ్వండి బిడ్డలకు. ఆ జ్ఞానము ఆ మనిషిని ప్రపంచంలో ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళగలదు. దేవుడు అలాంటి తరిగిపోయినటువంటి సంపదను అడగమంటున్నాడు మనల్ని. కానీ మనమేం అడుగుతాం? ప్రభువా ఓ కొంపి, లేకపోతే ప్రభు నీకు తెలుసు కదయ్యా ఓ బైకి, ఓ కారి. ఎంతసేపు ఈ నాశనం అయిపోయే వాటిని అడుగుతా ఉంటాం. జ్ఞానమి అని అడగండి. అర్థమవుతుందా? డబ్బులు ఇవ్వమని అడగండి, ఖర్చులు పెంచమని అడగండి. ఖర్చులు పెంచితే ఇచ్చేవాడు ఆయనే కదా. సో ఖర్చులు పెంచండి. బీదల కొరకు సహాయం చేయడానికి మనసు ఇవ్వమనండి. ఇది జ్ఞానంతో అడిగేది. అలాంటి జ్ఞానంతో అడిగినటువంటి మనస్సులన్నీ కూడా దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. సో యేసు ప్రభు చెప్పినటువంటి బోధలో మనుషులు ఏది గుర్తుపట్టాలో గుర్తుపట్టక ఇందులో ఉన్న సత్యాన్ని మరిచిపోయి, ఏ విధంగా అయితే శాస్త్రులు పరిసయ్యులు సూచక క్రియలను అడుగుతా ఉన్నారు. యేసు ప్రభు నమ్ముకుంటే నాకు పెళ్ళవుతుంది, యేసు ప్రభు నమ్ముకుంటే పిల్లలు పడతారు, యేసు ప్రభు నమ్ముకుంటే ఉద్యోగాలు వస్తాయి. నాన్ సెన్స్. బైబిల్లో ఎక్కడ అలా రాయలేదు. యేసు ప్రభువును నమ్ముకుంటే బుద్ధి జ్ఞానము వస్తుంది. యేసు ప్రభు నమ్ముకుంటే బుద్ధి జ్ఞానం వస్తుంది. చెప్పండి నాతోటి, యేసు ప్రభు నమ్ముకుంటే బుద్ధి జ్ఞానము కలుగుతాయి. అది బైబిల్లో రాయబడింది. యేసు ప్రభు నందు బుద్ధి జ్ఞానం ఉంది. ఆ బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు ఏమడుగుతున్నారంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి 39వ వచనం, బోధకుడా నువ్వు అన్నావు, మేము విన్నాం. ఏమన్నాను, ఏం విన్నారు? ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు వారు దేవాలయం దగ్గరికి వెళ్ళాడు. దేవాలయంలో ఏం జరుగుతుందో తెలుసా? వ్యాపారం జరుగుతుంది. ఏం జరుగుతుందమ్మా? వ్యాపారం జరుగుతుంది. రూకలు మార్చేవారు, గువ్వలు అమ్మేటోళ్ళు, అమ్ముకునేటోళ్ళు ఎక్కువైపోయారు. దాన్ని చూసి ఆయనకు మహాకోపం వచ్చింది. నా తండ్రి ఇంటిని దొంగల గుహగా మార్చేశారు మీరు. ఇది వ్యాపార కేంద్రం కాదు, రక్షణ కేంద్రం. కన్నీటితో దుఃఖముతో బాధపడుతున్నటువంటి ఈ లోకంలో శ్రమ పడుతున్నటువంటి వారందరినీ కూడా తీసుకొని వారిని ఆదరించేటువంటి ఓ డివైన్ సెంటర్, దైవీకమైనటువంటి కేంద్రం అది. అదికి మనుషులు ఏం చేశారు తెలుసా? కలెక్షన్, ఎలక్షన్. ఇది దీన్ని ఆయన అసహించుకుంటప్పుడు చెప్పాడు, ఈ దేవాలయాన్ని పొరగొట్టండి, దీన్ని నేను 3 దినములలో తిరిగి నిర్మాణం చేస్తాను. 3 దినాల్లోనా? దేవాలయం పడగొడితే 3 దినాల్లో లేపుతావా? ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? ఇది కట్టడానికి 40 సంవత్సరాలు పట్టింది. ఇది కట్టడానికి వాళ్ళు ఏం చూపిస్తున్నారు? దేవాలయం అంటే మనుషుల చేతుల కట్టడాలు చూపిస్తున్నారు. కానీ ప్రభు ఏం చూపిస్తున్నాడు? ఇది దేవాలయం. నా ఇది దేవాలయముగా మార్చబడాలి. ఇది దేవాలయంగా మార్చబడుతుందని ప్రభు చెబితే వీళ్ళేమడుగుతున్నారు? సూచక క్రియ చూపి అంటున్నాడు. ఏం చూపించాలంట? సూచక క్రియ. అసలు సూచక క్రియను అడిగే వాళ్ళని పెడతా ఉన్నాడు. ఈ అద్భుతాలు ఆశ్చర్య క్రియలను అడుగుతారే
వాళ్ళని ప్రభు ఏమని తిడుతున్నాడు తెలుసా? 39 వచ్చిన. నేను కాదు, మీరు బైబిల్ తెరవండి, అందరు తెరవండి. బైబిల్ తెరివి ఏమంటున్నాడు? ఏంటంటే వాళ్ళు వ్యభిచారులైన చెడ్డ తరము వారంట వాళ్ళు. ఎవరైనా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు అర్థం కావాలని. తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఈయన నాన్న నాన్న అంటున్నావు, ఈయన నాన్న అన్నందుకు నాకు ప్రూఫ్ ఏంటి అని అడిగితే లాగి గోప మీద కొడతాడు. కొట్టదా? అమ్మ ఈడే నాన్న ఏంటి? ఆడి తాగుబోతు కానీ, తిరిగిపోతు కానీ, తిట్టిపోతు కానీ, ఏమన్నా కానీ అమ్మ చెప్తుంది ఈ నాన్న, అంతే. దట్స్ ఇట్, ఫినిష్ ఫినిష్. అయితే ఈ వ్యభిచారమైనటువంటి చెడ్డతరం వారు సూచక క్రియను అడిగారంట. అసలు సూచక క్రియ అంటే ఏందో మనకు తెలియాలి. ఈనాడు క్రైస్తవ సమాజము తెలుగులో తెలుగు ట్రాన్స్లేషన్ సరిగా లేక బ్రెయిన్ బ్లాక్ అయిపోతుంది. తెలుగు టు తెలుగు ట్రాన్స్లేషన్ అవసరం అయిపోయింది. తెలుగు వాళ్లకు తెలుగు ట్రాన్స్లేషనే. సూచక క్రియ అంటే ఏంటి? అద్భుతం అంటే ఏంటి? మహత్కార్యము అంటే ఏంటి? స్వస్థత అంటే ఏంటి? ఎంతమందికి తెలుసు సూచక క్రియ అంటే అర్థం? రాధమ్మ ఒకటి ఎత్తింది, ఇందిరాగాంధీ టైపులో. సూచక క్రియ అంటే ఏంటి? చూసి చేసేదాన్ని సూచక క్రియ. చూసి క్రియ చేస్తాం కాబట్టి సూచక క్రియ. అంతేనా? ఏంటి సూచక క్రియ అంటే? బాబు చెప్పండి రా, తెలుగు తెలుగు आप लोग हिंदी गलेशियन है क्या? आप सब उर्दू बोलो ना, आप कहां से है? आप सब हिंदी बात करते, तेलुगु बोलो ना. कौन सा लैंग्वेज आपका? ఏంటి తెలుగునా? మరి తెలుగులోనే అడుగుతున్నాను. సూచక క్రియ. నువ్వు బొమ్మ కనపడతలేదు, రా అమ్మా ఇటు కూర్చో, ఎదురు కూర్చో, చెప్పు సూచక క్రియ అంటే. రమణి, సూచక క్రియ అంటే వాళ్ళందరూ చెప్పకపోతే నేనేం చెప్పేదన్నా? సూచక క్రియ అంటే చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక వస్తువు కానీ లేక ఒక పదార్థం కానీ తన గుణాన్ని కోల్పోయి రూపాంతరము చెందడాన్ని సూచక క్రియ అంటారు. అమ్మ ఇంత పెద్దగా ఉందా? సింపుల్ అండి. బియ్యము ఉడక్కు ముందు ఎలా ఉంటాయి? బియ్యంలాగే ఉంటాయి, గట్టిగా ఉంటాయి. కానీ అది ఉడికితే ఏమైంది? దానిలో గుణంలో మార్పు వచ్చిందా? మెత్తగా అయిపోయింది. అర్థమవుతుందా? అది తింటే జీర్ణం అవుతుంది, మనిషికి శక్తి వస్తుంది. అలాగే యేసుక్రీస్తు కూడా సూచక క్రియ చేశాడు. చెప్పిస్తాను చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల వరకు చదువుకోండి ఇంటికి వెళ్ళి. అసలు సూచక క్రియ అంటే ఏందో మీకు అర్థమవుతుంది. ఆయన ఒక పెళ్లికి వెళ్ళాడు. పెళ్లికి వెళ్తే అక్కడ ఆ పెళ్లిలో మొత్తము ద్రాక్షరసం అయిపోయింది. అక్కడున్న రాతి బాణలలో నీళ్లు నింపారు. నీళ్లు. పెళ్లిలో ఏం కావాలి? చెప్పరు పెళ్లిలో అందరూ ఏం తీసుకుంటారు? పెళ్ళి అయిపోయినాక ద్రాక్షరసము కావాలి, అంతే కదా? ద్రాక్షరసం కావాలి. అయిపోయింది. అప్పుడు యేసు ప్రభు చెప్పాడు, నీళ్లతో ఆ బాణలు నింపేయమన్నాడు. బాణలు నింపేశారు. యేసు ప్రభు ప్రార్థన చేశాడు. ఆ బాణల్లో ఉన్న నీళ్లు ఏమైపోయాయి? ఇప్పుడు చూడండి, నీళ్లు ఏ కలర్ ఉంటాయి? ద్రాక్ష ఏ కలర్ ఉంటుంది? రసం ఏంటి? నీళ్ళ కలర్ లాగానే ఉంటుంది. నీళ్లు తెల్లగా ఉంటాయి, ద్రాక్షరసం థిక్ రెడ్ గా మారిపోతుంది. నీళ్లు నీకు చప్పగా కనపడతాయి, అది పుల్లగా కనపడుతుంది. ద్రాక్షరసం తీయగా కనపడుతుందని దొంగలు చెప్తారు. ఈ మధ్యకాలంలో టీవీలో కూడా చూసా, ఆ బాటిల్ ఎత్తుకొని నోట్లో పోసుకొని తీయగా ఉన్నాయంట. ద్రాక్షరసం తీయగా ఉండదు. ఎలా ఉంటుంది? అది పుల్లగా ఉంటుంది. ఈ నీళ్లు తాగితేనేమో మనకు డైజెస్ట్ సిస్టము హెల్తీగా ఉంటుంది. అవి తాగితేనేమో మత్తు వచ్చేస్తుంది. చూడు, రూపాంతరం చెందిందా లేదా? గుణములో గుణాత్మక
గుణాత్మకముగాను, అంటే చిన్నగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సూచక క్రియ అనగా గుణాత్మకముగాను భౌతికముగాను రూపము మార్పు చెందుటను సూచక క్రియ అందురు. ఇది డెఫినేషన్ ఏంటి చెప్పండి? గుణాత్మకము భౌతికము. గుణం అని అంటే మన లోపల, అర్థమవుతుందా? మన లోపల అబ్బా అది ఎంత పట్టు చీర కట్టుకుంది, ఎంత కట్టుకుంటే మాత్రం ఒగలాడిది అంత తిప్పుద్దా, నేను కూడా కట్టుకుంటే బాగుంటాను. ఇది గుణం లోపలి. ఇదేమైపోవాలి? మార్పు జరగాలి. ఇది మార్పు జరగాలి. భౌతికమైనటువంటి మార్పు. భౌతికమైన మార్పు ఏంటి? మనము ఏమంటారు దాన్ని? అది ఒక సింపుల్ గర్ల్ గా, ఒక సింపుల్ బాయ్ గా, ఒక సింపుల్ మ్యాన్ గా, భౌతికంగా సాత్వికమైనటువంటి జీవన విధానాన్ని ప్రారంభిస్తుంది. ఇదే ప్రభు చెప్తున్నాడు. సూచక క్రియ, యోనాను గురించినటువంటి సూచక క్రియ తప్ప మీకు ఇంకా ఏ సూచక క్రియ అనుగ్రహించబడదు. యోనా 3 రాత్రులు 3 పగళ్ళు ఏ రకంగా తిమింగలము కడుపులో ఉన్నాడో ఆ రీతిగా మనుష్య కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా భూగర్భంలో ఉంటాడు. మరి ఇందాక ఏంటండి మీరు గుడ్ ఫ్రైడే అని అంటే 3 రోజులు రాలేదు కదా? గుడ్ ఫ్రైడే అంటే 3 రోజులు వచ్చిందా? వచ్చిందా చెప్పండి? శుక్రవారం చచ్చిపోయాడు, 3 రాత్రులు అయినప్పుడు శనివారం లోపల పెట్టారు, ఆదివారం ఉదయం లేసాడు, 1.5 రోజే. సో కాబట్టి మీ బైబిల్ తప్పు అని చెప్పి డిబేట్ కు మాట్లాడారు. నా సత్యాన్ని మనం ప్రకటించేవారుగా యేసుక్రీస్తు ఏం చెప్పాడు? సున్నాయన పక్కన చెప్పండి. యేసు చెప్పిన మాట సున్నా అయినా ఫుల్ అయినా జరగకుండా ఆగదు. ఏమన్ ఇప్పుడు ఆ మాట మీద నిలబడాలి. ఎప్పుడు కానీ బైబిల్ చదివేటప్పుడు ఈవెన్ మీకు కావాల్సి దగ్గరగా నేను మీ అంకుల్గా నేను చెప్పినా కూడా నమ్మకూడదు ఒకవేళ ఇందులో లేకపోతే. ట్రస్ట్ మీ, ప్రభు గొప్పోడు. ఇప్పుడు యోనా దగ్గరికి వెళ్దాం. యోనా అసలు ఎవరి యోనా అంటే మీరు చూసినట్లయితే పాత నిబంధన గ్రంథము 723 పేజీ. ఇక ఒక గొప్ప సేవకుడు ఈయన. ఈ యోనాకు దేవుడు ఒక మాట చెప్పాడు. యోనా, ఓ ప్రవక్త బాబు ఒకసారి ఇలా చూడనాయన, అక్కడ ఒక పట్టణం ఉంది, నినెవే అనేటువంటి ఒక పట్టణం ఉంది. ఆ పట్టణానికి వెళ్ళి నీవు సువార్త చెప్పి అక్కడ నశించిపోతున్న జనాలను రక్షించాలి. ప్రతి యాజకుడి పని, ప్రతి సువార్తికుడి పని నాశనమైతున్నటువంటి పట్టణములను, నాశనమైతున్న ప్రజలను కాపాడవలసిన బాధ్యత ప్రతి సువార్తికుడి మీద ఉన్నది, ప్రతి యాజకుడి మీద ఉన్నది. మీకు తెలుసా మీలో ఎంతమంది, మీరు ఎవరు యాజకులు? ఎంతమంది యాజకులు? యాజకులైన వారు. ఓ వెరీ గుడ్. ఇప్పుడు యోన మీరే చెప్పండి. యోన నేనే, గట్టి చెప్పండి. యోన నేనే, యోన నేనే. రైట్, మీతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు. యోనా అని చెప్పిన వాళ్ళందరితో మాట్లాడుతున్నారు. బాప్టిజము తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా యోనానే. బాప్టిజము తీసుకున్న ప్రతి ఒక్కరు యేసుతో మిళితమైపోయి రాజులైన యాజకులయ్యారు. ఏమైపోయారు వీళ్ళు? రైట్. సో యాజకులైన మిమ్మల్ని అందరినీ ప్రభు ఈరోజు ఏమని పిలుస్తున్నాడు? ఏంటి? యోనా అన్నాడు. మిస్టర్ యోనా, మన పక్కన ఒక పట్టణం ఉంది, దాని పేరు నినివే. మీ పక్కన పట్టణాలు ఏంటివి? మీ పొరుగింటి వారు, మీ ఫ్రెండ్స్, మీ హస్బెండ్స్, మీ వైఫ్స్, మీ సమస్తమైనటువంటి వాళ్ళు, మీకు తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా మీ దగ్గర ఉన్న నినివే లాంటి వారు. అక్కడ మీ తల్లిదండ్రులు కావచ్చేమో. లుక్ ఎట్ దట్. నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించు అంటే ఏంటండి ప్రభు, మరీ విచిత్రంగా ఉన్నారు. నినివే లాంటి దుర్మార్గుడైన నా మొగుడికి సువార్త. చా
యోబు పెండ్లామైన మారుతుందేమో కానీ నా పెండ్లం మారదు. ఛా! ఏం మాట్లాడుతున్నారండి బాబు మీరు అస్సలా. నేను చెప్తే ఎవడింటాడు? నానా యోనా, ఓ యోనా, నీకే చెబుతున్నాను, నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించు అక్కడ. దేవుడికి అర్థం కావట్లేదండి. యోనా ఏమనుకుంటున్నాడు ఇప్పుడు? యోనా, యోనా, నాన్న, ఓ యోనా, ఇప్పుడు మీరేమో చెప్తున్నారు? దేవుడికి అర్థం కావట్లేదండి. ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా పరమ దుర్మార్గులు. ఎప్పుడు వినాలి? నా పిల్లలు నా మాట, నా మూడు నా మాట ఇండ్రు, నా బిడ్డలు నా మాట ఇండ్రు, నా బంధువులు నా మాట ఇండ్రు. ఇంకేంట్రా నువ్వు చేసేది? యోనా, తిని పడుకుంటావా? ప్రవక్తవై, సువార్థికుడివై ఏం చేద్దాం? చెప్పండి చెప్పండి. సువార్థికుడై తిని పడుకుందామా? ఇందుకోసమైనా క్రైస్తవుడు అయింది. అసలు ఇక్కడ ఒక మాట, ఇది గుర్తుపెట్టుకొని నేను మర్చిపోకుండా చెప్పడానికి, ఇది పక్కకు వచ్చి చెప్తున్నా, మీ అందరు వినాలని. ఈరోజు ఆదివారము ఉదయం 8:30 గంటలకు ఆ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వస్తే భర్తకు 1,00,000, భార్యకు 1,00,000 అని చెబితే 8:30కు ఉన్న ఆరాధన ఎగ్గొట్టి ఎంతమంది పోతారు చెప్పండి? ఎగ్గొట్టి నువ్వు ఒక్కడే మాట్లాడుకోవాలా ఫ్యాన్తో? నువ్వు ఒక్కడే మాట్లాడుకోవాలా? అంతే కదా? ఏది మిమ్మల్ని పట్టి పీడిస్తుంది? డబ్బేనా? అదే చెప్తున్నా మీకు. మీ ఆలోచనను ఏది పట్టి పీడిస్తుందో అది ఏం చేస్తుందంటే దేవుని మీద నేరారోపణ చేస్తుంది. జాగ్రత్తగానండి. దేవుడికి ఆ మాత్రం తెలుదా 1,00,000 కావాలని? ప్లీజ్ వెయిట్ 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 సెకండ్. డబ్బులు ఎంఆర్ఓ ఆఫీస్కి అడిపోయి నీ కాడికి వస్తాడు. వాడు సాయంత్రం దాకా ఇలాగదీస్తాడు. ఆయన కూర్చొని ఉంటావు, కుక్కలు కూర్చున్నట్టు. ఇంకా కాలేదు అమ్మా, పాస్టర్కు 9:30కు వస్తానని చెప్పిన ఆయన కంటే రోజు చెప్తారు, రాత్రి 9:30కు పోయినా ఏమండి ఆయన? అంతేనా? యోనా దేవుడికి ఆలోచన ప్రణాళిక చెప్తున్నాడు. నీ ఆలోచన దేవుడి ఆలోచన లాంటిది కాదు, నీ మనస్సు లాంటిది కాదు దేవుడి మనస్సు. దిక్కుమాల దరిద్ర మనసులు మనవి. అర్థమవుతుందా? అమ్మ పార్వతమ్మ, ఈఫిల్ టవర్ నువ్వే ఉన్నట్టుంటావు, కొంచెం వెనక కూర్చుంటే మేలు, చిన్నపిల్లలకి ఎవరికి కనపడదు నువ్వు కూర్చుంటే. ముందే చిన్నపిల్లలు వాళ్ళు, కొంచెం వెనక కూర్చో. జాగ్రత్తగానే. ఎప్పుడైతే యోనా అక్కడికి వెళ్లకుండా ఏం చెప్తున్నాడో తెలుసా? ఆ పట్టణస్థులు దుర్మార్గులు అని చెప్తున్నారు. మీరు ఎన్నిసార్లు చెప్పింటారు చెప్పండి? దేవుడు వాళ్ళకి సువార్త చెప్పమంటే మీరు ఎన్నిసార్లు చెప్పింటారు? ఏం చెప్పింటారు చెప్పండి? చెప్పి వ్యర్థమండి బాబు, వాడు వేస్ట్ ఫెలో. దేవుడు ఇంకా ఒత్తిడి చేసేటప్పటికీ ఈ ఒత్తిడి భరించలేక పరుగు 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 పోరిన ఒక షిప్ పోతుంది ఆ ఊర్లో నుంచి. చూద్దాం ఆ షిప్ ఎక్కడికి వెళ్తుందో. ఒక తార్షిషుకు పోతుంది ఒక ఓడ. ఆ పడవను చూసుకున్నాడు. యోనా గ్రంథం తీసుకోండి. దేవుడి మాటను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తున్నాడంట? సంపద సంపాదించుకోవడానికి వెళ్తున్నాడు వేరే రకంగా. ఈరోజు ఎంతమంది తెలుసా ఆరాధన విడిచిపెట్టి, దేవుని సముఖమును విడిచిపెట్టి, దేవుణ్ణి విడిచిపెట్టి ఎంత దరిద్రమైన బ్రతుకు బతుకుతున్నారు చూస్తే మీకు యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట కనపడుతుందండి. అది మీకోసం చదివి వినిపిస్తాను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. నేడైనను రేపైనను 4:12 13 నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండి అని చెప్పుకుని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీ జీవము ఏపాటిది? డబ్బు 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 డబ్బు. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు నేను ప్రైవేట్ గా చెప్తున్నాను. ధనమా దైవమా? సిరినా సంపదనా? దేవుడా దైవమా? క్రీస్తా బెలియాలా? ఏది కావాలో కోరుకునేది నీ ముందరనే ఉంది. చూడము,
నేడు జీవము మరణము రెండు నీ ముందే ఉన్నాయి. చూస్ యువర్ సెల్ఫ్. ఏది కావాలి కోరుకుంటావు? ఇలా చెప్తుంటే ఆయనకేం తెలుసమ్మా, ఆయన అట్టగే మాట్లాడతాడు. బతికేది మనం, ఆకలి మంది, కడుపు అయిందా, ఆయనకేముంది చెప్పండి, ప్రతి సాయంత్రం వరకు ఇవ్వబడి తర్వాత నీ నోట్లో మన్నేస్తారు. అర్థం చేసుకోండి. నాకు ఆకలి తెలియదు అనుకోకండి, నాకు బాధ తెలియదు అనుకోకండి, నాకు అవమానాలు తెలియదు అనుకోకండి. ఎన్ని జరిగినా ప్రభు తప్ప, ఆఖరకు నా భార్య బిడ్డలు నన్ను వదిలేసినా, నేను వదిలేసినా, దేవుణ్ణి ఊపిరిపోయేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఆమేన్. ప్రభువుకు మహిమ కలుగునుగాక. యోబు చెబుతాడు, మేలు చేస్తే హ్యాపీగా తీసుకున్నావు, కీడు చేస్తే తీసుకోవా? ఏమి చేసినా దేవుడే మహిమ పొందునుగాక. ఆమేన్. ఏమంట వీళ్ళకి ఇప్పుడు? డబ్బులు డబ్బులు కావాలంట. డబ్బులు ముందర దేవుడు బలాదూర్. నేడైనను రేపైనా వెళ్ళి డబ్బు సంపాదించుకొద్దాం అనుకున్నారు. ఇలాంటి వారు దేవుడి మాట వింటారా, మనిషి మాట వింటారా? చెప్పండి. మనిషి డబ్బు వైపున పరిగెత్తేవాడు డబ్బు మాట వింటాడా, దేవుని మాట వింటాడా? గట్టి చెప్పండి. మీరేమనుకుంటున్నారు? పక్కన చెప్పండి. నువ్వేమనుకుంటావు? ఏది గొప్పదో? ఎవడి అబ్బా ఒక్కడి తిరుగుతలేరు పక్కకు. మీరు దేవుడు కావాలనుకుంటున్నారా లేక డబ్బు కావాలనుకుంటున్నారా? పక్కన వాళ్ళతో చెప్పండి ఒకసారి. ఏం చెప్పారు? ఎంతమంది చెప్పండి? నిజంగా చేతులు ఎత్తండి. థ్యాంక్ యూరా, థ్యాంక్ యూరా. నిజంగా మీరు ఎత్తినందుకు ఆ దేవుడు అలా మిమ్మల్ని దీవించును గాక. ప్రాణము ఆత్మ జీవమును పరిశుద్ధపరిచే దేవుడు, ఆయన కోరుకుంటే అన్ని వస్తాయిరా. ఈ కీ అర్థం కావట్లేదు. ఓ ఎదవ అంటే, ఎదవ అంటే కామన్ డైలాగ్, మిమ్మల్ని కాదు. దొంగడు దొంగతనానికి వచ్చాడంట. ఏమండి చెప్పండి? వచ్చాడు. వచ్చాక వాడికి తెలిసిపోయింది ఆ బీరువాలో ఏమున్నాయి? డైమండ్లు ఉన్నాయి. ఆ బీరువాలో బంగారం ఉంది. 2000 రూపాయల నోట్లే ఫుల్. వడ్డానం. ఆడదొంగ కాదులే, వాళ్ళ భార్యకి పనికి వస్తుందని పెద్ద వడ్డానం. ఇంతలా వడ్డానం ఒకటి ఉంది, ఇంతలా గొలుసు, ఇవన్నీ దాంట్లో ఉన్నాయి. అవన్నీ వాడు దొంగతనం చేసుకొని పోవాలి. ఏం చేయాలి వాడు? దొంగతనం చేయాలన్నప్పుడు ఆ బీరువా తాళం తీసుకొని పోతే చాలా ఈజీ కదా, ఈజీ కదా. లేక మనలాంటి మానా తెలివైన వాడు దొంగ బీరువా ఎత్తుకొని పోతున్నాడు, సంకలం పెట్టు, బీరువా సంకలం పెట్టుకోడాడు. మరి ఏదో బీరువా సంకలం పెట్టుకుంటే ఎంతసేపు మోసేస్తావురా? మరి ఎట్ట వదిలిపెట్టాలి వీటిని? ఎట్ట వదిలిపెట్టాలా? ఒక బ్రెయిన్లెస్ ఫెలో. కీ తీసుకోరా, కీ తీసుకో. ఏం తీసుకోవాలి? కీ తీసుకో. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఎన్ని ఎక్కడున్నాయి? బీరువాలు అంటాడు యేసుక్రీస్తు. ఆయన తీయండి బాబు. ఆయన ఓపెన్ చేయడం నేర్చుకోండి. ఆయనతో పని చేసే విధానం నేర్చుకోండి. ఆయనతో కలిసి నడిచే విధానం నేర్చుకోండి. ఆయనతో ఆలోచన చేసే విధానం నేర్చుకోండి. ఆ కీ దొరుకుద్ది, అన్ని దొరికిపోతాయి. కాక ఏం చేస్తున్నారు? బీరువాన్ సంకలు పెట్టుకోబోతున్నారు. ఎంత దూరం మోసకపోతారు? అలాగే ఈ తార్షిష్కు పోయేటువంటి ఈ క్యాండిడేట్ ఏమనుకున్నాడంటే, నేను దేవుని తప్పించుకొని వెళ్ళిపోతా, దేవుని తప్పించుకొని వెళ్ళిపోతా. ఎక్కడికి పోతా? పడవ ఎక్కాడు. మరి దొంగ టికెట్ కూడా ఏమో నాకు తెలియదు. ఎక్కి కింద పోయి ఎక్కడ పడుకున్నాడు తెలుసా? గోధుమ బస్తాల దగ్గర పడుకున్నాడు. పడవ వెళ్ళిపోతుంది, పడవ లోపలికి పోయింది, లోపలికి పోగానే అమాంతంగా తుఫాన్ వచ్చింది. ఎస్, సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో మీరు చదవండి. యెహోవా యందు భక్తి నిలబడినటువంటి వాళ్ళ మీదకి తుఫాను వలె వస్తుందంట కష్టం. ఎలా వస్తుందో? ప్రోవర్బ్స్ అంటే సామెతలు. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 24వ వచనం. నేను పిలువగా మీరు వినకపోతే, నేను చెయ్యి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయి, నేను చెప్పిన బోధ ఏమీ వినక మీరు త్రోసివేసి, నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చును. ఎట్టొస్తుందంట? అప్పుడు తుఫాన్ మీద
మాట చెప్పింది. ఏది నీకు ముందు, ఏది వెనక, ఏది ప్రయారిటీ, ఏది నాన్ ప్రయారిటీ. ఎస్ వి నీడ్ ద మనీ, ధనము అక్కడికే వచ్చును. దేవుడు చెప్పిన మాట మొదట. వెళ్ళిపోయాడు, పడుకున్నాడు. సముద్రంలో నుండి తుఫాన్ లేసింది. పడవ సముద్ర మధ్యలో నుంచి 1 ఇంచు కదలట్లేదు. ప్రయాసపడుతున్నావు, బతుకులో ఏమీ దీవెన లేదు, అంతే. అదే బతుకు. ఎంత వేసిన, ఎక్కడేసిన గొంగలు ఎక్కడే బతుకు. బాయ్ ఎందుకు చెప్పు? యోనా ఏ రీతిగా అయితే దేవుని వాక్యమును పెడచెవన పెట్టి ఉరుకుతున్నాడో, నీ పరుగు పందెములు అలా పోతా ఉన్నావు. గాంధీ నోటును చూసి భ్రమసిపోతున్నాం, ఇదే జీవితం అనుకొని. అది భ్రాంతి కాదు, భ్రాంతి. గాంధీ నోటు. డబ్బులు ఉన్నాం అనుకోండి, డబ్బులు రాగానే కింగ్. జ్ఞానం ఉన్నాడు, డబ్బు ఉన్నా లేకపోయినా కింగే. ఆమేన్, ఆమేన్. అర్థం వేసుకోండి. వెళ్ళిపోయి ఎక్కడ దాక్కున్నాడండి? గోధుమలు ఉన్న కింద పెడితే బస్తాల మధ్యలో పడుకున్నాడు హ్యాపీగా. అందరు చీట్లు వేశారు. చీట్లు వేయగానే యోనా పేరు వచ్చింది. ఎందుకురా ఈ ఉపద్రవం? దేవుని మాట వినని ప్రతి కుటుంబంలోనూ, ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఖచ్చితంగా ఉపద్రవం వస్తుంది. ఆయన చెప్తున్నాడు, నేను చెప్పిన బోధను తోసివేశావు, నా మాటలు గద్దించితే వినలేదు. అండర్లైన్ ఆ మాట. ప్రొవర్బ్స్ గ్రంథం 24వ అధ్యాయం అండర్లైన్. ఈ రోజుకి ఏదో 4 బుక్కులు తింటున్నావు, 4 ముద్దలు తింటున్నావు, హ్యాపీ అనుకుంటున్నావు, బట్ ఉపద్రవము ఉప్పెనలో వచ్చేస్తుంది. అప్పుడు చీట్లు యోన మీద పడగానే అప్పుడు యోన చెప్పాడు, అయ్యా ఈ ఉపద్రవం నాగుండే వచ్చింది, నన్ను ఎత్తి సముద్రంలో పడేయమన్నాడు. తినబోద్ది, అంతే కదండి. అందరు చచ్చిపోయే బదులు ఒకడు. ఎప్పుడైతే ఆ తుఫానున్న సముద్రంలో మనిషిని వేయగానే బ్రతుకుతాడా, చస్తాడా? చెప్పాలి. ఇది కూడా పెద్ద క్వశ్చన్, అవును కదా, వెరీ డీప్ సబ్జెక్టు. ఎంత ఈత వచ్చినా చస్తాడా సముద్రంలో? నడి సముద్రంలో మనిషి పడిపోతే బతుకుతాడా? ఎంత వచ్చినా ఈత సముద్రంలో పడ్డాక బతుకుతాడా? చచ్చిపోయాడు. తిమింగలం వచ్చింది, మింగేసింది, కడుపులో ప్రిజర్వ్ చేసి పెట్టాడు. ఈయన చనిపోయినటువంటి యోనా. ఇక్కడే తేడా వస్తుంది. ఈనాటి నేటి క్రైస్తవ దుర్మార్గ బోధకులు బైబిల్ చదవకుండా యోనా చనిపోలేదు, చేప కడుపులో ఉన్నాడు, బతికే. బైబిల్ చదివితే కళ్ళు పెట్టి ఓపెన్ చేయండి మీరందరూ. చదువు వచ్చిన తల్లులారా, అన్నలారా, అన్నయ్యలారా, అమ్మలారా, తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా. 2వ అధ్యాయం మొదటి నుండి చదువుకుంటారండి. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగ ప్రార్థన చేశాను, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా. ఎక్కడి నుండి కేకలు వేస్తున్నాడు ఇప్పుడు? బతుకుండా సచ్చిండా? పాతాళం అనేటువంటిది ఏంటి? మృతి చెందినటువంటి వారు ఉండే స్థలం. పాతాళము 3 భాగాలు ఉంటుంది. హలో, ఎన్ని భాగాలు? మళ్ళీ నాకు అర్ధరాత్రి ఫోన్ చేసి, పాస్టర్ గారు పాతాళం అంటే ఏంటిది అంటే తపేలా అని నన్ను అడగండి. పాతాళము అంటే భూమి కాదు. చనిపోయినటువంటి వారు దేవుడు యందు విశ్వాసం ఉంచి చనిపోయిన వారు, దేవుడి యందు విశ్వాసం లేక చనిపోయిన వారు ఉండేటువంటి స్థానాలను దేవుడు పాతాళంలో ఏర్పాటు చేశాడు. మొదటి దాన్ని విశ్వాసులు చనిపోతే, ఇప్పుడు నేను బ్యాప్టిజం తీసుకున్నాను, సేవ చేశాను, ప్రభునందు నిద్రించాను, ఎక్కడికి పోతాను మీకు తెలియాలి. అలాగే మీలో కొంతమంది ప్రభునందు విశ్వాసం లేకుండా చనిపోయారు, ఎక్కడికి వెళ్తారు? ఇదే నేర్పించేది. పరదేశు అంటే పాతాళములో ఒక భాగము. పాతాళములో దాంట్లో యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది చనిపోయినటువంటి వారు అక్కడ ఉంటారు. యేసునందు విశ్వాసము లేక
బాప్టిజం లేక చనిపోయిన వారు ఈ పక్కన ఉంటారు. వీరిద్దరికీ మధ్యలో అగాధము ఉంటుంది. అది ధనవంతుడు లాజర్ కథలో మనము తెలుసుకుంటాం. సబ్జెక్ట్ ఇది కాదు కాబట్టి నేను ముందుకు వెళ్తాను. పాతాళంలో ఏముంటుందండి? పరదేశి ఒకటి ఉంటుంది, ఇక్కడ వేదనకరమైన స్థలం. యేసును నమ్ముకోకుండా చనిపోయిన వాళ్ళు ఉండే స్థలం పేరేంటి? వేదనకరమైన స్థలం. యేసును నమ్ముకొని చనిపోయిన స్థలం పేరేంటి? పరదేశి. గడి చెప్పండి. ఈ మధ్యలో ఉండేదాన్ని అగాధం. అంతే, ఇంకేం లేదు. ఒక ఇల్లు, 3 గదులు. ఏంటి? ఒక గదిలో ఎవరు ఉంటారు? విశ్వాసులు ఉంటారు. ఇంకొక గదిలో ఎవరు ఉంటారు? అది అవిశ్వాసులు ఉంటారు. మధ్యలో పాతాళము నుండి యోనా దేవునికి మొరపెడుతున్నాడు. ఏమని మొరపెడుతున్నాడు? నేను సముద్రంలో పడవేయబడ్డాను, నా తలకు నాచు పీచు అంటుకున్నది, సముద్ర జలాలు నన్ను చుట్టుముట్టాయి. మీరు 2వ అధ్యాయంలో చదువుకొని ఇంటికి వెళ్ళి, నాకు టైం లేదు, ఎక్కువ స్పాట్స్కి వెళ్తున్నా. సముద్రంలో పడవేశావు, చచ్చిపోయాను. అప్పుడు నువ్వేం చేసావో తెలుసా? నా మొర వినడానికి చేపను పంపించా. ఒక తిమింగలం వచ్చేసి మింగేసింది. ఆ తిమింగలం కడుపులో ఉన్నాడు, బ్రతికి కాదు, డెడ్ బాడీ. పార్థివ దేశం అంట, పార్థివ దేహము అంటే అర్థమైందండి? బాడీ, డెడ్ బాడీ, అది లోపల ఉంది. ఈయన ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడు? ఎక్కడ? గట్టి చెప్పండి. యోనా చేప కడుపులో కాదు ప్రార్థన చేసింది, ఎక్కడా? పాతాళము నుండి ఆయన వైపు కన్నులెత్తాడు. ఎందుకు పోయాడు అక్కడికి? దేవుని మాట వినకుండా తార్షీషుకు తప్పించుకొని పోదాం అనుకుంటున్నారు. ఓ యోనాలారా, ఇందాక మీరందరూ నేను యోనా అన్నారు కదా. మీరు దేవుని మాట వినకుండా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీ కుటుంబంలో, మీ వ్యక్తిగత జీవితంలో తుఫాను తప్పదు. అందుకే ముత్తుకొని వచ్చేది. రోజు గంట సేపు ప్రార్థన చేసి సావండి, 2 గంటలనే చేసి సావండి. తప్పకుండా చేస్తాం బ్రదర్. పడుకున్నప్పుడు చేస్తాం, నిద్రలో ఆత్మ అయితే బలి చేస్తుంది బ్రదరు. ఏమని? పైకి వస్తానండి. పోనీ సచ్చూరుకుంటావు, ఆడనే ఉండి ప్రార్థన చేస్తుంది. 3 దినాలు అయిపోగానే యోనా యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. తిమింగలానికి ఆజ్ఞం ఇచ్చాడు. కమాన్, నౌ హిస్ సిన్ ఈజ్ రిపెంటెడ్. నౌ, ఇప్పుడు ఆయన పాపములను దేవుడు, వ్యతిరేకతను దేవుడు ఏం చేస్తున్నాడంటే తిమింగలానికి ఆజ్ఞ ఇస్తున్నాడు. గో, వెళ్ళి అమాంతన కక్కగానే చనిపోయినటువంటి ఆ యోనా తిరిగి మళ్ళా జీవం పొందుకున్నాడు. చనిపోయినటువంటి శరీరముకు బ్రతుకున్న శరీరానికి తేడా ఏంటి? త్వరగా, 2 శరీరాలే కదా. దీంట్లో చనిపోయినటువంటి శవము దగ్గర ఆత్మ ఉండదు, ఇది చల్లగా ఉంటుంది, చనిపోయింది. ఈ బాడీ వేడిగా ఉంటుంది. ఇక్కడ శ్వాస ప్రక్రియ ఉంటుంది, ఇక్కడ శ్వాస ప్రక్రియ ఉండదు. ఇక్కడ కాళ్ళు చేతులు కదులుతాయి, మాట్లాడతాం, అన్ని చేస్తాం. శవము శవం మాట్లాడుతుందా? పొరపాటున మీ ఆయన దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉన్నావు అనుకో, బతుకున్నప్పుడు ఎట్టే ఎందుకు ఏడవలేదు అని చెప్పి మళ్ళీ సంపూర్ణ కళ్ళు మూసుకుంటూ ఉంటావాడా? దెబ్బకు లేదు, పరిగెత్తావు అని నుంచి. శవం మాట్లాడదు. ఎప్పుడైతే ఈ శవము అడికొచ్చి ఒడ్డున కక్కబడిందో సూచక క్రియ ఏంటి? మార్పు. గుణాత్మకముగాను భౌతిక. గుణం ఏం మారింది? ఇంకెన్నడూ చేయనయ్యా దేవుడా, తప్పు. ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళాల్సింది యోనా? ఎక్కడికి వెళ్ళాలి? నినవే పట్టణానికి వెళ్ళాలి. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇక పోతానయ్యా. గుణంలో మార్పు వచ్చిందా? భౌతికంగా ఏం మార్పు వచ్చింది? చచ్చి శవంలో పడుకున్నాడు, ఊపిరి పీలుస్తూ దేవుని కొరకు ప్రయాణం చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? నినవే పట్టణానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరికీ సువార్త చెప్పడం మొదలుపెట్టాడు. కాలినడకనంట బాబోయ్. ఆ ఊరంతా తిప్పితే 3 దినాలు కాలినడకన చేసే ప్రయాణం. అంత పెద్ద పట్టణం అది. మహా దుర్మార్గమైన పట్టణం, మహాఘోరమైన పట్టణం. అట్టి పట్టణంలో యోనా నిలబడి సువార్తను ప్రకటిస్తే రాజు మొదలుకొని గోనెపట్ట ధరించుకొని వాళ్ళంతా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు.
దేవుడు ఆ పట్టణాన్ని రక్షించాడు. సేమ్ వే ఎగ్జాక్ట్ పిక్చర్ చూడండి. యేసుక్రీస్తును కూడా వారు సిలువ వేసి చంపబడి 3 దినాల తర్వాత నేను లేస్తాను, 3 రాత్రులు 3 పగలు. ఇక్కడి నుంచి డీప్ గా రావాలి. మీ బ్రెయిన్స్ కినా కొంచెం అటు ఇటు పోయినా నేను చెప్పేది అర్థం కాదు. జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు ఎప్పుడు చనిపోయాడు? ఏ రోజు చనిపోయాడు? ఇందాక చెప్పాను కదా. యేసు ప్రభు ఏ రోజు చనిపోయాడు? డౌట్. గుడ్ ఫ్రైడే రోజు. ఏ రోజు చనిపోయాడు? నువ్వు చెప్తే నన్ను నమ్మాలా? నువ్వు చెప్తే నేను నమ్మాలా? నమ్మకండి. నేను చెప్పే ఇది నమ్మకండి. బైబిల్ చెప్తే నమ్మండి. యేసుక్రీస్తు మన కొరకు పస్కా గొర్రె పిల్ల వలె వధించబడ్డాడు. యేసుక్రీస్తు చెప్పండి అట. యేసుక్రీస్తు మన కొరకు పస్కా గొర్రె పిల్ల వలె వధించబడ్డాడు. అంటే పస్కా గొర్రె పిల్ల ఏ రోజైతే చనిపోయిందో అదే రోజు యేసు కూడా చనిపోయాడు. ఇప్పుడు ఆ పస్కా గొర్రె పిల్ల ఏ రోజు చనిపోయింది మనకు తెలియాలంటే ఎక్కడికి వెళ్ళాలి? బైబిల్లోకి వెళ్ళాలి. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం. 5-6-7 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5-6. 5వ అధ్యాయము. ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 సెకండ్ 5-6-7 బిడ్డ. మీరు అతిశయపడుట మంచిది కాదు. కరెక్ట్ చెప్పాను కదా. నువ్వు కరెక్ట్ చదవలేనట్టుంది. ఉండరానా ఇక్కడ చదువుతుంది, మైక్లో రికార్డ్ అవుతుంది. మీరు అతిశయపడుట మంచిది కాదు. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులి చేయనని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. క్రీస్తు, జాగ్రత్తగా వినండి, క్రీస్తు అను మన పస్కా పశువు. అంటే మనకు పాత నిబంధనలో పస్కాకు గొర్రె పిల్లను వధిస్తారు. ఎంతమందికి పస్కా గొర్రె పిల్ల గురించి తెలుసు? నిజంగా చేతులు ఎత్తారు, లేకపోతే అక్కడి నుంచి మొదలు పెట్టాలి నేను. 1 2 థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నాకు అర్థమైంది. ఆలు చదివే పిల్లలకు ఎంబీబీఎస్ డాక్టర్ సీట్ ఇప్పించాను నా కొడుకులని. ఆడు పొడవమంటే ఎందుకు పొడవడు? ఖచ్చితంగా పొడుస్తాడు. ఆపరేషన్ చేయరా థియేటర్లో తీసుకపోతే వాడు పొడుస్తున్నాడంట. అలా ఉంది పరిస్థితి. నౌ ఐ వాంట్ టు టెల్ యూ, అసలు ఇక్కడ బేసిక్ లో నుంచి వస్తాను. 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నారు. ఎంతమందికి తెలుసు? ఓ వెరీ గుడ్. వాళ్ళు బయటికి రావాలంటే ఏం చేశారు? ఒక్కొక్కడు ఫ్లైట్ టికెట్ కొనుక్కున్నాడు. ఫ్లైట్ టికెట్ కొనుక్కున్నాడా? ఏం కొనుక్కున్నాడు? ఏం కొనుక్కున్నాడో చెప్తానేనండి. గొర్రె పిల్లను కొనుక్కున్నాడు. ఏం మోసే చెప్పాడు? 430 సంవత్సరాలు మీరు బానిసత్వంలో ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలారా, మీ బానిసత్వంలో నుండి బయటికి రావాలంటే ఈ రాత్రి ఐగుప్తులో యెహోవా గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఏం చేయబోతున్నాడో తెలుసా? ఫరో రాజు యొక్క కుమారుడిని మొదలుకొని పేద ఇంటివాడు ఎవడైనాను సరే, నేను చెప్పినటువంటి పస్కా గొర్రెపిల్ల చెప్పినటువంటి రక్తము ద్వారబంధ్రాల మీద లేకపోతే ఆ ఇంట్లోకి సంహార దూత వెళ్తుంది. ఆ ఇంట్లో జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోతాడు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇశ్రాయేలు ప్రజలారా, కుటుంబమునకు ఒకడు చొప్పున ఒక్కొక్క గొర్రెపిల్ల తీసుకోండి. ఇదంతా నిర్గమకాండము 12వ అధ్యాయము 1 నుంచి 6-7 వచనాల వరకు ఉంటుంది. నిర్గమకాండము 12వ అధ్యాయములోనికి వెళితే అక్కడ మీరు చదువుకోండి, ఇంటికి వెళ్ళి చదువుకోవాలి. ఏం చేయాలంటే మీరు
ఆ మేక ఆ గొర్రె పిల్లను కోసి అది ద్వారబంధ్రాల మీద రాయాలి. మరి మనకు యేసుప్రభు ఏ రోజు చనిపోయాడో కావాలి కాబట్టి ఈ పస్కా గొర్రె పిల్లనే యేసుప్రభు అని పౌలు చెప్తున్నాడు. ఏం చెప్పాడండి? పస్కా గొర్రె పిల్లనే యేసుప్రభు. మరి ఈ పస్కా గొర్రె పిల్లని ఏ రోజు చంపాలని బైబిల్ చెప్తుంది? లేవి కాండము 23వ అధ్యాయము 5వ వచనము. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. యెహోవా పస్కా పండుగ మొట్టమొదటి నెల. మనకు మొదటి నెల ఏంటి? 1వ తేదీ నుండి 14వ తేదీ ఏమని పిలుస్తారు? దశమి. 14వ తేదీని ఏమని పిలుస్తారు తెలుసా మీకు? దశమి. దసరా అంటారే, దశమి. అలాగనే నిర్గమకాండము 12వ అధ్యాయము 3వ వచనంలో చూడండి. మొదటి నెల ఎలా ఉంటుంది చూడండి. మీరు ఇశ్రాయేలుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికినే ఒక గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను తీసుకొనవలెను. చాలండి. ఏం చెప్తున్నాడు? ఇశ్రాయేలీల బానిసత్వంలో నుండి బయటికి రావాలంటే ఒక గొర్రె పిల్ల కావాలి. ఆ గొర్రె పిల్లను ఏం చేయాలి? మీరు వధించాలి, కొయ్యాలి. సింబాలిక్ గా చెప్తున్నాడు. ఇప్పుడు రూపము పాత నిబంధనలో పస్కా గొర్రె పిల్ల, కొత్త నిబంధన ఎవరికి సాదృశ్యమో గడి చెప్పండి. మీ వాళ్ళ పక్కన పాత నిబంధన పక్కన తిరిగి చెప్పండి. పాత నిబంధన గొర్రె పిల్ల, క్రొత్త నిబంధన యేసుక్రీస్తు. పాత నిబంధన గొర్రె పిల్ల, క్రొత్త నిబంధన యేసుక్రీస్తు. ఆ గొర్రె పిల్లను సాయంకాలమున బలి అర్పించాలి. అలాగునే యేసు కూడా సాయంకాలమున తన ప్రాణమును మన కొరకు పెట్టెను. ఇప్పుడు అర్థమైన పోలిక. సో ఆ పస్కా గొర్రె పిల్లను తీసుకొచ్చి కోసి ఆ రక్తము ద్వారబంధ్రాల మీద పెట్టుకొని ఆ ఇంట్లో దాక్కోవాలి. ఎక్కడ దాక్కోవాలి? ఎక్కడ? ఇంట్లో. సంహార దూత ఆ ఇంట్లో ముందరికి వస్తుంది, చూస్తుంది. ఓ, ఇంటి మీద ఎవరిది ఉంది? ఎవరి రక్తం ఉంది? గొర్రె పిల్ల రక్తం ఉంది. వెళ్ళిపోద్ది. ఏ ఇంటి మీద అయితే గొర్రె పిల్ల రక్తము లేదో ఆ ఇంట్లోకి సంహార దూత వెళ్ళిపోయి ఆ ఇంట్లో జ్యేష్ఠ కుమారుని చంపేస్తుంది. ఆ రీతిగా ఐగుప్తులో మహాఘోష పుట్టింది. ఫరో ప్రధాన కుమారుడు, ఫరో యొక్క పెద్ద కుమారుడిని మొదలుకొని పశువులలో కూడా తొలిచూలు సంతానం చచ్చిపోయింది. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరి ఐగుప్తు నుండి బయటకు వచ్చారు. అలాగున్నే యేసుక్రీస్తు కూడా ఐగుప్తు అనే పాపములో మనమందరము ఇంకనూ ఉండగా మనందరి కొరకు యేసు పస్కా గొర్రె పిల్లవలే తన ప్రాణము పెట్టాడు. ఎందుకో తెలుసా? ఆ రక్తము మన మీద ఆయన చిలకరింపు ద్వారా. ఎలా అంటే మీకు చెప్పాను చాలాసార్లు. ఈ నీళ్లు మామూలుగా మన నీళ్ళు అనుకుంటాం, కానీ ఈ నీళ్లలో ఎప్పుడైతే నువ్వు పాతి పెట్టబడతావో నీ పాపములు క్షమించబడతాయి. అంటే అర్థమైంది తెలుసా? బైబిల్లో మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచన ప్రకారముగా, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచన ప్రకారముగా యేసు రక్తము చేత నువ్వు కడగబడతావు. అందుకే ఆ గొర్రెపిల్ల రక్తము అవసరమైంది. ఆ గొర్రెపిల్ల ఎప్పుడు చనిపోయిందంట? గడి చెప్పండి. సాయంత్రం. ఏ రోజున? మొదటి నెల. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మొదటి నెల 14వ తేదీ దశమి నాడు అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు దాన్ని మనము గుర్తుపెట్టామనుకో, దశమి నాడు 14వ తేదీ మొదటి నెల అంటే ఏ రోజు చచ్చిపోయాడు యేసుక్రీస్తు తెలిసిపోద్ది కదా. యేసుక్రీస్తు శుక్రవారం చనిపోయాడా, బుధవారం చనిపోయాడా? ఇది డిబేట్. అర్థమవుతుందండి? యేసుక్రీస్తు ఏ రోజు చనిపోయాడు? బుధవారమా శుక్రవారమా అనేటిది
సగంలో ఉన్నారు. గొర్రెపిల్ల ఏ రోజు చచ్చిపోయింది? ఇప్పుడే చెప్పాను రా, మీ కాళ్ళకు దండం పెట్ట. మొదటి నెల 14వ తేదీన చనిపోయింది. మొదటి నెల. గొర్రెపిల్లని ఎప్పుడు అర్పించమని చెప్పారు వాళ్ళు? బైబిల్ తేండి, లేవి కాండము తేండి, బైబిల్ ఉన్న వాళ్ళంతా తేండి, 23వ అధ్యాయము 5వ వచనం తీయండి. టైం అయినా పర్వాలేదు, 6 గంటలైనా వదిలిపెట్టేది లేదు. మొదటి నెల 14వ దినమున సాయంకాలం మందు యెహోవా పస్కా పండుగ జరుగును. అది ఎన్నో రోజు అంటండి? తిమోతి గట్టి చెప్పు. గిరిబాబు, సీను, ఎవరు చెప్తారు? నాకు ఈ పేర్లు మర్చిపోయాను వాళ్ళందరినీ అడిగేటప్పుడు. స్వప్నమ్మ బిడ్డ, ఓకే. పరిమళమ్మ, బొమ్మ. మొదటి నెల దాన్నే దశమి అని పిలుస్తారు. అందుకే మనకు జనవరి మాసములో 14వ తేదీ ఏమని పిలుస్తారు తెలుసా మీకు? వాళ్ళు దశమి. ఆ దినమున సాయంకాలం పూట గొర్రె పిల్లను వధించారు. ఇది పస్కా. ఇక్కడ కొద్దిసేపు ఇక్కడ ఆపుదాం స్టేజీ. మీరు ఎక్కువ లోడ్ వేస్తే తట్టుకోలేక ట్రాన్స్ఫార్మర్ పట్టును వెళ్ళినట్టు వెళ్ళే రకాలు మీరు. బైబిల్లో 10 ఆజ్ఞలు ఉన్నాయన్న సంగతి మీకు ఎంతమంది తెలుసు? ఎన్ని ఆజ్ఞలు? హరి, ఒక ఆజ్ఞ చెప్పు బిడ్డ. నీ పొరుగు వానిది ఏది కూడా ఆశించకూడదు. ఇది చెప్పలేదు ఎందుకు బిడ్డ? నీ పొరుగు వాణ్ణి ఏది, ఇది మనం సరదాగా అనుకున్నాం. ఒక కీలకమైనటువంటి అంశం ఉంది దీంట్లో. 8వ వచనం, నిర్గమకాండము 20వ అధ్యాయం 8వ వచనం. విశ్రాంతి దినమును, విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకును. అది పాత నిబంధనలో 10 ఆజ్ఞలలో విశ్రాంతి అనేది ఒకటి. ఏంటండి? విశ్రాంతి అనేది ఒకటి. ఆ ఆజ్ఞలు కాకుండా పండగలు 3 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? పండగలు 3. పాత నిబంధనలో మనం చూసినట్లయితే 23వ అధ్యాయము లేవి కాండము 23వ అధ్యాయం 1 నుంచి చదువుకుంటూ వద్దాం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చును, నీవు ఇశ్రాయేలీతో ఇట్లనము, మీరు చాటింపవలసిన యెహోవా నియమ కాలములు ఇవే. ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ స్థలములుగా కూడవలెను. నా నియమ కాలములు ఇవి. 6 దినములు పని చేయవలను. 6 దినములు పని చేయవలను. వారము 7వ దినము విశ్రాంతి దినము. వారము 7వ దినము విశ్రాంతి దినము. 7వ దినము విశ్రాంతి దినము. ఇది ఆజ్ఞ. ఇక్కడ 2 విశ్రాంతులు తెచ్చుకోవాలి మీరు. జాగ్రత్త గుర్తుపెట్టండి. మీరు ఎప్పుడు లెక్క చంటి పిల్ల లెక్క పాలు కాదు. కొంచెం ఈరోజు కొంచెం హార్డ్ గా బ్రేక్ఫాస్ట్ పెడతాను. ఆజ్ఞలు 10. అందులో ఒకటేంటి? రైట్. ఈ ఆజ్ఞలలో ఉండేటువంటి విశ్రాంతి దినము కాక పండుగకు కూడా దేవుడు విశ్రాంతినిచ్చాడు. ఎట్లా చెప్పాలి మీకు అర్థమయ్యేటట్టు? ఓకే. వారంలో మీకు ఏ రోజు హాలిడే? ఖచ్చితంగా అందరికి జనరల్గా అవి కాక మధ్యలో పండుగలు వస్తాయి. అవేంటివి? అవి కూడా సెలవులే. ఇది సెలవే, అది సెలవే. ఒక్కొక్కసారి సెలవు దినమే పండుగ దినం కూడా కావచ్చా? ఆదివారం వస్తుంది కదా, రంజాన్ వచ్చిందనుకో, ఆదివారం వచ్చిందనుకో ఏం చేసి రావలేము. అలాగే క్రిస్మస్ వచ్చింది, ఆదివారం వచ్చింది, ఏం చేయలేము. కానీ ఆదివారం కాకుండా వచ్చిందనుకో, ఆ సెలవు దినం వేరు. ఇప్పుడు అర్థమైందా? ఆజ్ఞ సెలవు దినము, ఆజ్ఞ విశ్రాంతి దినము. 20వ అధ్యాయం 8వ వచనం ప్రకారం. అయితే ఇశ్రాయేలుకు 3 పెద్ద పండుగలు ఉన్నాయి. ఆ పండుగలలో మొదటిది పండగ గుర్తుపెట్టుకోండి. నిర్గమకాండము 23వ అధ్యాయము
15 నుండి చదువుకుంటూ వస్తే 15, 16 చదివితే ఇక్కడ 3 పండగలు కనపడుతున్నాయి. రాసుకోండి, ఇట్లాంటివన్నీ మళ్ళీ దొరకవు మీకు. 3 పండగలు. ఏం పండగలు అంటే, ఒకటి పులియని రొట్టెల పండగ, రెండవది కోత పండగ, మూడవ పండగ వచ్చేసి ఫల సంగ్రహపు పండగ. మొదటిదేంటి? పులియని రొట్టెల పండగ. ఏంటమ్మా? రెండవది కోత పండగ, మూడవది ధాన్యం వచ్చాక తీసుకొచ్చి దేవునికి సమర్పించే పండగ. ఇవి 3 పండగలు. ఈ పస్కాకు ఈ మొదటి పండగకు ఒక రిలేషన్ ఉంది. మొదటి పండగ ఏది? వెనక చెప్పండి, వెనక్కి తిరిగి చెప్పండి. మొదటి పండగ పులియని రొట్టెల పండగ. ఎందుకు చెప్పేసి వస్తున్నా తెలుసా ఇంత బాధపడి? ఒకటి, నేను రికార్డ్ చేస్తే మెసేజ్లు ఉండిపోతాయి, నా తర్వాత జనరేషన్ చదువుకుంటుంది నేను చచ్చిపోయినాక. కానీ మనిషి చెబితే అర్థమయ్యేది, కెమెరాలో నుంచి అర్థమయ్యేది చాలా తేడా. ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నాను, అర్థమైందా? సెలవులు ఎన్ని రకాలు? ఒకటేమో పర్మనెంట్ గా ఆదివారం అనేది ఖచ్చితమైన సెలవు, కానీ రెండవది పండగ సెలవులు. ఇప్పుడు అర్థమైంది శ్యామ్కు, పండగ సెలవా అది. ఇప్పుడు పస్కా అనేటువంటిది గొర్రె పిల్లను ఏ రోజైతే సాయంత్రం వధిస్తామో ఆ రోజు పస్కా పండగ అయిపోద్ది. పస్కా పశువును వధిస్తాం, వధించిన మరుసటి దినమునే పులిని రొట్టెల పండగ స్టార్ట్ అవుద్ది. ఇది ఎన్ని రోజులంట? 7 రోజులు. ఈ పండగ ఎన్ని రోజులు? లేవి కాండము 23వ అధ్యాయము 4 నుండి 5, 6 వచనాలు చదువుకుందాం. ఇవి యెహోవా నియమకాలములు, నియమించిన కాలమును బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. మొదటి నెల 14వ దినమున ఏం చేయాలంట? యెహోవాకు పస్కా పండుగ జరుగును. 1 సెకండ్ ఇక్కడ ఆగండి. జనవరి నెల 14వ తేదీ, మీకు జనవరి అనేది చెప్తున్నాను, మన బైబిల్లో జనవరి చూపిమని అడిగారు, మీకు అర్థం కావాలని చెప్తున్నా. జనవరి నెల 14వ తేదీన గొర్రెపిల్లను కోసాం. మరుసటి రోజు ఏం పండుగ స్టార్ట్ అవుతుంది? అది ఏ తేదీ? 14 అయిపోయినాక ఏమొస్తుంది? అది 14 అయిపోయినాక ఏమొస్తుంది? ఎన్ని రోజులు ఈ పండగ అంటే? ఎన్ని రోజులు జరుగుద్ది? 7 రోజులు అంటే 7 రోజులే. 14 తర్వాత 15, 16, 17, 18, 19, 20, 21. అవునా? ఆ 14వ తేదీ ఏం జరిగింది అబ్బాయి? ఇక్కడ చెప్పండి, ఈ కింద కూర్చున్న ఈ చేప. 14వ తేదీ ఏం జరిగింది? పస్కా పండగ జరిగింది. అంటే ఏంటి అబ్బాయి పస్కా అంటే? పస్కా అంటే ఏంటి? గొర్రె పిల్లను 15వ తేదీ ఏం పండగ స్టార్ట్ అయింది? ఇది బాగా గుర్తుంటుందండి. మా అన్నం రోజు పులిసి పోద్ది, ఉదయాన్నే పులిహార చేసుకుంటామండి. 14వ తేదీ ఏమైపోయింది అంటే 14వ తేదీన పస్కా గొర్రెపిల్ల ఏ రీతిగా చనిపోయిందో యేసుక్రీస్తు కూడా ఆ రోజున సిలువ వేయబడ్డాడు. ఎందుకు? ఇందాక చెప్పుకున్నాం కదా, యేసుక్రీస్తు ఎవరితో పోల్చామో? యేసుక్రీస్తుని ఎవరితో పోల్చామో? పస్కా గొర్రెపిల్ల. ఏ రోజు గొర్రెపిల్ల చచ్చిపోయిందో ఆ రోజే. ఎందుకంటే పాత నిబంధన క్రొత్త నిబంధనకు ఛాయ. ఇప్పుడు మీకు ఒక ఫోటో తీసాం, నీ చేతిలో పెట్టాను అనుకో, ఎవరిదని చెప్తావు? చెప్పండి. డౌట్గా చెప్తారు ఎందుకు? నాదే. నువ్వైనా ఫోటో అయినా రెండు ఒకటి. ఇప్పుడు నువ్వు ఎవరో ఎలా ఉంటావో తెలుసుకోవాలనుకో, నువ్వు కనపట్లేదు. ఇప్పుడు నీ ఫోటో చూశాననుకో, నీ రూపం అర్థమైపోద్దా పోదా? అలాగే యేసు ఏ రోజు చనిపోయాడంటే పస్కా గొర్రెపిల్ల చనిపోయిన రోజే చనిపోయాడు. పస్కా గొర్రెపిల్ల ఏ రోజు చనిపోయింది? మొదటి నెల 14వ తేదీన చనిపోయింది. పండగ ఏ రోజున ప్రారంభమవుద్ది? పులియని
వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొక చిన్నగా అడుగు ముందుకేద్దాం. మనకు ఉదయము సాయంత్రము అంటే ఒక దినం అంటే ఎప్పటి నుండి ఎప్పటి వరకు చెప్పండి? ఒక దినం అంటే అబ్బో, ఒక దినం అంటే 24 గంటలు. సెకండ్లు కూడా చెప్పిన ఆయన. ఒక పగలు ఒక రాత్రి అని మనకు అనుకుంటాం, కానీ బైబిల్లో చూడండి, ఆదికాండము మనమంతా ఎలా ఉన్నామో అస్తమయమును ఉదయమును కలుగు. గట్టి చెప్పు. 5వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయం 5వ వచనం. వెలుగు మంచిదైన దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయను. అది అసలు బైబిల్ ప్రకారం ఎలా లెక్క పెట్టాలంట? అస్తమయం అంటే ఒక రాత్రి, ఒక పగులు, ఒక దినం. ఒక రాత్రి అంటే సృష్టిలో మొదట రాత్రితో ప్రారంభమవుతుంది, పగులుతో అంతమవుతుంది. అర్థమైందండి? ఒక రాత్రితో ప్రారంభమవుతుంది, ఒక పగులుతో అంతమవుతుంది. యేసు ప్రభు చనిపోయేటప్పుడు 14వ తేదీన అంటే పగలు రమారమి 3 గంటలు అని రాయబడ్డది. ఎన్ని గంటలు అంటే ఏమని? ఆ దినము 14వ తేదీ ముగిసిపోతుంది. అర్థమైందా? మనకైతే డే అనుకో, ఇంకా రాత్రి కోసం ఎదురు చూస్తాం, కానీ బైబిల్ ప్రకారము రాత్రి ఆల్రెడీ అయిపోయింది. ఇక దినము క్లోజ్ గా వస్తుంది. అంటే ఏం ప్రారంభం అవబోతుంది? పండగ. ఏం పండగ? సాయంత్రం 6 దాటితే ఏం పండగ స్టార్ట్ అవుద్ది? సాయంత్రం 6 దాటితే ఏం పండగ స్టార్ట్ అవుతుంది? అందుకే యేసు ప్రభు సిలువ వేయబడ్డాక పిలాతు దగ్గరికి అరియమతేసే వెళ్ళిపోయాడు. అయ్యా, ఆయన మాకిచ్చేయండి, మేము సమాధిలో పెడతాం. ఎందుకు అంత తొందర ఏంటి అంటే, మరుసటి దినమున పండగ ప్రారంభమవుద్ది. ఏం ప్రారంభమవుతుంది? పండగ మొదటి దినమున రెగ్యులర్గా వచ్చే విశ్రాంతి కాదు, ఇది పండగ విశ్రాంతి. 23 లేవీకాండము 5వ వచనం చూడండి. 23 లేవీకాండము 5వ వచనం. మొదటి నెల 14వ దినమున సాయంకాలం ముందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినమున మీరు పొంగని వాటిని తినవలెను. మొదటి దినమున అంటే 15వ తేదీ మొదటి దినమున ఏం చేయాలంటే మీరు పరిశుద్ధ సంఘముగా కూడాలి. అందులో మీరు ఏ పని చేయకూడదు. అంటే 15వ తేదీన ఏం చేయకూడదు? వీళ్ళు 15వ తేదీన సమాధి చేయకూడదు, పని చేయకూడదు, ఏమి చేయకూడదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారో తెలుసా? వెళ్ళి అరియమత యేసేపు వాళ్ళందరూ కూడా యేసు శవాన్ని దింపారు. ఇక్కడ ఆగుదాం. ఇప్పుడు లూకాసు వార్త 23వ అధ్యాయము 54వ వచనంలోనికి వెళ్దాం. లూకాసు వార్త ఆ దినము సిద్ధపరచు దినము విశ్రాంతి దినారంభము కావచ్చును. ఏ విశ్రాంతి ఇది? పండుగ విశ్రాంతి. పస్కా అయిపోయినాక ఏమి వస్తుంది అమ్మా? పస్కా అయిపోయినాక ఏ పండుగ? పులిని రొట్టెల పండుగ సాయంత్రం 6 గంటలకు ప్రారంభం అవుతుంది. కాబట్టి పస్కా గొర్రెపిల్ల మన కొరకు చనిపోయింది. యేసు సిలువలో వేలాడుతున్నాడు. ఆయన ఏం చేయాలి? దించి సమాధిలో పెడతారు. పెట్టాక ఎవ్వడే పని చేయకూడదు. ఎందుకని? ఏ పండుగ ప్రారంభమైంది? ఆ మొదటి దినమున ఏం చేయాలి? వీరందరూ సంఘముగా కూడుకోవాలి, ఏ పని చేయకూడదు. ఇది శనివారపు విశ్రాంతి దినం కాదు, ఇది పండగ విశ్రాంతి దినము. ఆ దినమున వారు కూడుకున్నారు, ప్రభుని తీసుకొచ్చి సమాధిలో పెట్టారు. ఇప్పుడు 54వ వచనం చదువుదాం. ఆ దినమున సిద్ధపరచు దినం, విశ్రాంతి దినారంభము కావచ్చును. ఏమైందంట? పగలు రమారమి 3 గంటల 3 నుంచి తీసుకొచ్చి ఇక చుట్టి ఆ గొల్గోతా నుండి ఎక్కడ తేవాలి? ఈ యొక్క అరియమత యేసేపు కొత్తగా తొలిపించినటువంటి ఆ
తీసుకురావాలి యేసయ్య శవాన్ని. ఇప్పుడు మామూలు వాళ్ళు చచ్చిపోతేనే గంటలు 3 గంటలు తిప్పుతా ఉన్నారు రోడ్ల మీద. యేసు ప్రభు శవాన్ని దింపి ఆ యొక్క సమాధి దగ్గరికి పోవాలంటే అంత ఈజీగా అవుతుందా? కాబట్టి త్వరగా వెళ్ళారు. యేసు ప్రభుకు నారబట్టలు చుట్టేసేసి ఆ యొక్క రాతి తొలిపించిన సమాధిలో పెట్టేశారు, తలుపులు వేసేసారు. 6 గంటలకు ఏం ప్రారంభమైంది? హలో, పులియని పక్కన వాళ్ళు చెప్పండి. 6 గంటలకు పులియని రొట్టెల పండుగ ప్రారంభమాయను. అది పండుగ మొదటి దినము. పస్కా పిల్ల వధించబడ్డాక మరుసటి రోజు ఏమైపోయింది? అది పులియని రొట్టెల పండుగ. పండుగలో విశ్రాంతి మొదటి దినమున ఉండాలి. ఇక చదువుదాం ఇప్పుడు 54 వచనం చదవండి. ఇప్పుడు ఆ దినము సిద్ధపరచు దినము, విశ్రాంతి దినారంభము కావచ్చును. విశ్రాంతి దినారంభము కావచ్చును. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంటనే ఆ సమాధిని ఆయన దేహము ఎలా ఉంచబడినో చూచి అక్కడ లోపల చూశారంట. ఏ రోజు చూశారు వాళ్ళు? బుధవారం రోజు చూశారు. అక్కడ బుధవారం రోజు సమాధిలో పెట్టారు. అందరు శవయాత్ర తీసుకొని పోయారు కదా, తీసుకొని పోయి సమాధిలో పెట్టారు. ఇక గురువారం ప్రారంభమైంది. సాయంత్రం అయ్యేటప్పటికి పని చేయొచ్చే వాళ్ళు? చేయకూడదు. చూశారు, వచ్చేసారు. గురువారం రోజున విశ్రాంతి కూర్చున్నారు. తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలమును సిద్ధపరిచి, మరి ఇప్పుడు గురువారం రోజు పని చేయకూడదు కదా, మరి సుగంధ తైలం అవన్నీ ఏ రోజు సిద్ధపరిచింటారు? శుక్రవారం. మళ్ళీ శనివారానికి వెళ్తున్నారు ఇప్పుడు ఆడ చూడడానికి. చూడండి, ఆజ్ఞ చెప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. ఆదివారము తెల్లవారుచుండగా, ఆదివారమున తెల్లవారుచుండగా అంటే శుక్రవారమున కొన్నటువంటి సుగంధ ద్రవ్యాలను శనివారం మళ్ళీ విశ్రాంతి వచ్చింది. అదే విశ్రాంతి? అన్ని డిలీట్ చేయండి. ఎలా ఉన్నారంటే జీరో బల్బులో జీరో ఎంత పెద్ద సైజులో ఉంటుంది చెప్పండి? జీరో బల్బులో ఎంత సైజు ఉంటుంది? అట్టున్నారు. ఈ గొర్రెపిల్ల వధించబడి ఆదివారం లోపల 2 విశ్రాంతులు వచ్చాయి. మొదటిది ఏంటిది? గడి చెప్పండి. రెండవది ఏంటి? ఆజ్ఞలో ఉన్న విశ్రాంతి. విశ్రాంతి అర్థమైందా? ఎన్ని విశ్రాంతులు ఉన్నాయి? 2. ఒకటేంటి? 2 రైట్. మొదటిది వచ్చింది ఏంటి? యేసు ప్రభు చనిపోగానే వచ్చిందేంటి? కాబట్టి గురువారం ఎవడేం పని చేయలేదు, అలా కూర్చున్నారు. శుక్రవారం లేచారు, సుగంధ ద్రవాలన్నీ కొనుక్కున్నారు. ఎందుకు? దానికి పుయ్యాలి కదా, తీసుకొని అవన్నీ సిద్ధపరచుకున్నారు. పోయి మళ్ళీ శనివారం ఏమొచ్చింది? ఆజ్ఞతో కూడిన విశ్రాంతి. కాబట్టి తెల్లవారుజామున వీళ్ళు కొన్నవి తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారు? మగ్దలేని మరియా సమాధి దగ్గరికి వెళ్ళి చదవండి. అక్కడ నేను చెప్పేది కాదు ఈ మాట, బైబిల్లో ఉన్నది. సమాధి వద్దకు వెళ్ళి సుగంధ ద్రవ్యములు పూయుటకై వాళ్ళు వెళ్ళగా ప్రభు లేచున్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు గురువారం ప్రారంభము ఒక రాత్రి, గురువారం పగలు ఒక దినం. గురువారము ఒక రాత్రి ఒక పగలు. జాగ్రత్తగా 3 రాత్రులు. అసలు స్టేట్మెంట్ ఏంది? 3 రాత్రులు. గురువారం ప్రారంభం ఏంటి? ఒక రాత్రి, శుక్రవారం ఒక రాత్రి ఒక పగలు, శనివారం ఒక రాత్రి ఒక ఆదివారం లేసేసాడు. ఏమన్ ఇది చెప్పని చేతకాక మళ్ళా దీనికి ఒక గుడ్ ఫ్రైడే పెట్టి మధ్యలో రకరకాల హింసలతోటి బైబిల్ను తారుమారు జిమ్మిక్కులు చేస్తున్నారు. సంగమా, సమాజమా, బైబిల్ చదవండి. బైబిల్ చదివితే ఒక సున్నా కూడా, తప్పు కూడా, పొల్లు కూడా పోదు. ఎన్ని రోజులు యేసు ప్రభు సమాధిలో ఉన్నాడు? 3 రాత్రులు 3 పగళ్ళు. కాబట్టి పస్కా పశువు ఏ తేదీన ఏ రోజున వధించబడినది? మొదటి నెల 14వ తేదీ దశమి రోజున. మీరు వెళ్ళి గూగుల్లో కొట్టండి, ఆ రోజు బుధవారము. ఇది నా మాటలు కాదు, బైబిల్ మాటలు.
కాబట్టి గుడ్ ఫ్రైడే అని చెప్పి ఇది మధ్యలో అల్లిన కథ. ఏ రోజు చనిపోయాడు యేసుప్రభు? అబద్ధం చెప్పాడా? మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనం చూడండి, ఏం చెప్తున్నాడు? 3 రాత్రులు 3 పగళ్ళు కంప్లీట్ అయినాక లేస్తున్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనంలో చదవండి ఒకరు. యోనా 3 రాత్రింపగలు తిమింగలము కడుపులో ఎలాగుండెను అలాగూ మనిషి కుమారుడు 3 రాత్రింపగలు భూగర్భంలో ఉండెను. నినేవే వారు యోనా ప్రకటన వీరి మౌన మనసు పొందిరు గనుక విమర్శ సమయమున నినేవారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. చాలండి. ఇప్పుడు మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు ఒక చిన్న ఫార్మాట్ చెప్తాను. ఎందుకంటే ప్రతిదీ కూడా, ఎందుకంటే మీలో మెసేజ్ చెప్పాలని ఆశపడే వాళ్ళు ఉంటారు కాబట్టి మెసేజ్ లెక్క నేర్పించాను. కొంత గ్రహిద్దాము కొంత చెప్దాములే అనుకునే వాళ్ళకు మళ్ళీ ఫార్మాట్ కొంచెం తగ్గించాను. ఇక మరి చిప్ లేని వాళ్ళు ఉంటారు. దీంట్లో మొత్తం ఖాళీ ఉంటుంది, మట్టి ఉంటుంది. మట్టిలో కూడా మాణిక్యం పెట్టాలి, అదే నా బాధ్యత. ఇక లాస్ట్ ఇదొక్క మాట అంటే మొత్తం మెసేజ్ అర్థమైపోద్ది. ఇప్పుడు యేసు ప్రభు పస్కా గొర్రె పిల్ల కాదా? అందరు చెప్పాలి అవును. కాబట్టి ఫోటో చూస్తే ముఖాన్ని గుర్తుపట్టవచ్చు. ఏం చూడొచ్చు? ఫోటో చూస్తే యేసుక్రీస్తు ఎవరు? పక్కన వాళ్ళని అడగండి, అడగండి, గట్టిగా అడగండి. ఏం చెప్పారు వాళ్ళు? అదేనండి, ఇంత పొడుగు జుట్టు ఇక్కడ దాకా వేసుకున్నాను, ఇటుదాకా జుట్టు, సంకల గొర్రెపిల్ల ఇలా పెట్టి ఉంటాడు. అదేనా ఆయన? యేసుక్రీస్తు గొర్రెపిల్ల. యేసుక్రీస్తు గొర్రెపిల్లకి సాదృశ్యం. గొర్రెపిల్ల ఏ రోజు చనిపోయింది? ఇక్కడ చెప్పండి, ఈ లైన్ మొత్తం. యేసుక్రీస్తు ఏ రోజు చనిపోయాడు? పస్కా గొర్రెపిల్ల చనిపోయిన రోజే ఆయన చనిపోవాలి, లేకపోతే బైబిల్ తప్పు. యేసుక్రీస్తు పస్కా గొర్రెపిల్ల అంటే పస్కా గొర్రెపిల్ల ఏ రోజున వధించబడినదో ఆ రోజే ఈయన చనిపోవాలి. అర్థమైందా? ఈ ఫోటోలో ఉన్నటువంటి ఆయన మొన్న డేట్ చెప్పండి, ఈరోజు ఏంటి? త్వరగా ఎంత? 11/6/2017లో ఈ ఫోటోలో ఉన్న ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఈయన అనుకుందాం. ఇప్పుడు ఈయన ఎప్పుడు చచ్చిపోయాడు? ఈయన క్రీస్తు పూర్వము ఎప్పుడు చనిపోయాడు ఈయన? ఇప్పుడు ఈయన ఫోటో ఇక్కడ ఉందండి బాబు. ఒక దేవుడా, నన్ను చంపుతున్నారా వీళ్ళు. ఓ ఫోనీరా, ఏదో ఒకటి ఏంట్రా బాబు నాయన కుదరకొట్టి. అప్పుడు ఈయన అనుకుందాం. రమా ఏమనుకోవద్దు, కొద్దిసేపటికి మీ ఆయన లేపేద్దాం. ఇప్పుడు ఈయన సీను, ఒరిజినల్ సీనుకు ఫోటో ఇది ఒరిజినల్ సీను. ఈ సీనుకు నాకు ఇంకోటి గుర్తొచ్చింది. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇంకా నా ఫోటోనే పెడితే అర్థమయ్యేటట్టుంది మీకు. ఇప్పుడు చూడండి, ఆయా ఫోటో ఒకటే కాదా? అవునా కాదా? ఇది పాత నిబంధన, ఇది కొత్త నిబంధన. ఇది కొత్త నిబంధన. ఇప్పుడు అర్థమయ్యేది చెప్తాను. 11వ రోజు 6వ నెల 2017న ఈయన చచ్చిపోయాడు. ఇప్పుడు ఈయన ఎప్పుడు చచ్చిపోయినట్టు? లేదు, కొంచెం డిఫరెంట్ ఆలోచించండి. ఈయన ఎప్పుడు చచ్చిపోయాడు? గడి చెప్పండి. అప్పుడు ఈయన ఎప్పుడు చచ్చిపోయినట్టు? ఇప్పుడు అర్థమై వచ్చిందా? ఇప్పుడంతా వచ్చిందా లేదా? సో అలాగునే యేసుక్రీస్తు కూడా ఈ గొర్రె పిల్లకు సాదృశ్యము. యేసుక్రీస్తు కూడా ఈ గొర్రె పిల్లకు ఈ గొర్రె పిల్ల ఎప్పుడు చచ్చిపోయింది? మొదటి నెల 14వ తేదీ దశమి నాడు చనిపోయింది. అంటే ఇక్కడ ఈ గొర్రె పిల్ల కూడా ఎప్పుడు చచ్చిపోయినట్టు? మొదటి నెల 14 దశమి నాడు చనిపోయినట్టు. వెరీ గుడ్, ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు చనిపోయిన మొదటి రోజు ఏం ప్రారంభమైంది పండగ? 14 తర్వాత ఏమొస్తుంది? 15వ తేదీ ఏమైనట్టు ఆ రోజున? పులి
ప్రారంభమే విశ్రాంతి దినం. ఇది పండుగ విశ్రాంతి దినము. ఇదే దినము, ఇది 15వ తేదీ, ఇది గురువారం. వచ్చేసిందా మనకు? ఎప్పుడైతే చనిపోయినాడో అది బుధవారం అవుతుంది. మరుసటి రోజు పండగ. ఏ రోజు? గురువారము. గురువారం ఏమన్నా పని చేయొచ్చా వాళ్ళు? చేయొచ్చా? ఎందుకు? అది విశ్రాంతి దినం. శుక్రవారం లేచారు, శుక్రవారం పోయారు, అన్ని వస్తువులు కొనుక్కున్నారు, కాము కూర్చున్నారు. శనివారం ఏంటి? ఆజ్ఞ ప్రకారమైన విశ్రాంతి దినము. నోరు మూసుకొని కూర్చున్నారు. తెల్లవారుజామున లేచారు ఆడోళ్ళు. ఎందుకు? యేసు సమాధి దగ్గరికి పోదామని. సుగంధ ద్రవ్యాలు కొన్నారు కదా శుక్రవారము. ఇప్పుడు ఎప్పుడు పోస్తారు? శుక్రవారం పోనీకలు ఉందా? లేదు. కాబట్టి శనివారం అయిపోయింది. ఆదివారం పోయేటప్పటికల్లా సమాధి ఖాళీగా ఉంది. ఆమేన్. కాబట్టి ఎన్ని రాత్రులు? 3 రాత్రులు. గురువారము రాత్రి పగలు, శుక్రవారము రాత్రి, శనివారము తెల్లవారుజామున వీళ్ళు వెళ్ళారు. అప్పటికే చాలా మంది తెలియక తెల్లవారుజామున వేసి లేచాడు అనుకుంటారు. తెల్లవారుజామున మగ్ధలేని మరే వీళ్ళు వెళ్ళారు. ఆయన ఎప్పుడైతే 3 రాత్రులు 3 పగళ్ళు గడిచాయో ఆయన లేచి ఆ సమాధి ఖాళీ అయిపోయింది. అందుకే బైబిల్ చెప్తున్నది, ఒక సున్నా అయినా పుల్లైనా. అందుకే ఆయన లేవగానే ఏం చెప్తున్నాడో తెలుసా? మత్తయి 12వ అధ్యాయం 42 వచనాల ప్రకారం చూసినట్లయితే, అప్పుడు యోనాను గురించినటువంటి సూచక క్రియ చెప్పాక అప్పుడు చెప్తున్నాడు, యోనా వెళ్ళి నీవే పట్టణం అంతా కూడా సువార్త ప్రకటించగానే మారు మనసు పొందారు. అయితే మీరు మారు మనసు పొందకపోతే షీబా దేశపు రాణి మీ మీద నేరస్థాపన చేస్తుంది. యోనా సూచక క్రియ జరిగినట్టుగా జరగడానికి యేసు ప్రభు కూడా చనిపోయి తిరిగి 3వ దినం లేచాక తన శిష్యులకు ఏం చెప్పాడో తెలుసా మీకు? మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం, భూలోకంలోను పరలోకంలోను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించానో అవన్నీ నువ్వు గైకొనుచు వారికి బోధించుచు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో బాప్టిజం ఇచ్చుచు. ఏం చేయాలంటమ్మా? బాప్టిజం. నినవే పట్టణస్థులకు ఏ రకంగా అయితే సువార్త ప్రకటించబడిందో ఈరోజు సర్వలోకానికి యోనా సూచక క్రియ అయినటువంటి యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేవగానే సువార్త ప్రకటించబడింది. కాబట్టి యోనాను గురించినటువంటి సూచక క్రియ తప్ప మీకు ఏది ఇవ్వనని చెప్పినటువంటి వాడు సున్నా పొల్లు పోకుండా 3 రాత్రులు పగలు. అయితే కల్పనా కథలు కల్పించేవారు జొరబడి క్రైస్తవంలో గుడ్ ఫ్రైడే అనేటువంటిది ఒకటి పెట్టి ప్రజలను మనుషులు కల్పించినటువంటి పద్ధతులను చొప్పించి 3 రాత్రులు 3 పగళ్ళు యేసు ఊరికే చెప్పాడని కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నాడు. బట్ బైబిల్ ఒప్పుకోదు. మొదటి నెల 14వ తేదీన దశమి నాడు యేసు సిలువ వేయబడ్డాడు. దీన్ని మీరు ఎక్కడైనా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఒక్క పొల్లు కానీ ఒక్క సున్నా కానీ తప్పని నిరూపిస్తే నా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధం. కాబట్టి కాంప్రమైజ్ కాకండి. బైబిల్ తెలియక అజ్ఞానులు ఎట్టయితే ఏమందులండి, ఏదో ఒకటిలేండి, అది చేసుకున్నాంలేండి. నో, కాంప్రమైజ్ ఇస్ ఎ డెత్. కాంప్రమైజ్ ఇస్ ఎ డెత్. రాజీ పడ్డం అనేది చచ్చిపోయినతో సమానం అండి బాబు. ఎన్ని రాత్రులు ఎన్ని పౌర్లు ఉన్నాడు యేసు ప్రభు? ఉన్నాడంటవా? ఏమో సైన్పాలు చెప్పాడు కాబట్టి ఉండొచ్చేమో, మనకు తెలియదు కదబ్బా బైబుల్. ఈసారి నుంచి ఇట్లా మాట్లాడితే చెవులో నుంచి ఇంత 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 కొత్తది ఒక ఇన్స్ట్రుమెంట్ కనుక్కున్నా. ఇనప ముక్క ఇటు జారిస్తే బ్రెయిన్కి తగులుతుందంట. ఈ నుంచి గుంజి పడేస్తా బయటికి. ఎందుకు? అది ఉంటే ఉండకపోతే మీకు అవును అవసరం. బ్రెయిన్ అవసరం మీకు? ఎంత చెప్పినా ఎక్కకపోతే ఎంతమందికి అర్థమైంది చెప్పండి.
ఆయనేమో గుంజినా గుంజుతాడని చెప్పి రైట్, థ్యాంక్ యూ. ద ఫైనల్ థింగ్ దెన్ యేసు చెప్పాడు కదా, ఫైనల్గా ఏమని చెప్పాడు? సువార్త ప్రకటించాడు. నమ్మి బాప్తిస్మము పొందితే, నమ్మకపోతే. మరి ఇంత పెద్ద మెసేజ్ లో ఆయన చెప్పిన మాట సున్నా అయినా పొల్లైనా పోదు కదా. యోనా తప్పించుకోవాలనుకున్నాడు, తప్పించుకున్నాడా? నువ్వు తప్పించుకుంటావా? అబ్బాయి, ఎంతమంది మీరు ఇంకా బాప్టిజం తీసుకోలేదు? ఈరోజు ఆలోచన చేయండి. ఎంతమంది తీసుకోలేదు అండి? నేను తీసుకుందాం అనుకున్నా కానండి. అంటే తీసుకుంటే పెళ్లి చేసుకోవచ్చా? తీసుకుంటే భోంచేయచ్చా? ఇది అడగరు. తీసుకుంటే సేమ్ క్యాస్ట్ అబ్బాయిని చేసుకోవాలనా? అబ్బాయిని చేసుకొని చావు, వాడి క్యాస్ట్ ఏదైతే. ఎవరు చెప్తాడు అమ్మాయిలు చేసుకోమని చెప్తారా? ఎవరైనా అబ్బాయిలు చేసుకోమని చెప్తారా? చేసుకోవచ్చా? మా కులమా, మా ఉద్యోగమా? నాన్ సెన్స్. మనిషియా కాదా? పెళ్లి చేసుకునే ముందు మొదట ఇదే ఆలోచించండి అమ్మాయిలారా. అబ్బాయిలారా మీరు కూడా ఏం ఆలోచిస్తారు? ఎంత కట్నం వస్తుందో. అమ్మాయి బాగుంది. నేను ఒక అబ్బాయిని అడిగాను, బాగుండడం అంటే ఏందిరా అంటే, తెల్లగా ఉండాలంటే. పౌడర్ పూస్తే సరిపోద్దా? పెయింట్ వేస్తాను రా, వేసుకో. దరిద్ర మనుషులు. లెట్ కమ్ బ్యాక్, రివైవ్ యువర్ సెల్ఫ్, థింక్ యువర్ సెల్ఫ్. ఆల్ మై చిల్డ్రన్ throughout the world, what I want to say to you, the words which Jesus said, and not a dot or jot to be removed, and it will be fulfilled everything. And due to insufficient of your understanding, cannot come to a conclusion. Today I appeal you, my friends. Look at the Jonah. As Jonah went away from the word of God, but finally he has to come back. Before the calamity has come into our life, you better to come back and preach the word of God. I appeal to everybody. The words which Jesus has spoken, not a dot or jot will go away. And he said 3 days and 3 nights. We have proven the book of Leviticus, 23rd chapter, 4 to 6, 7, 8. He said that after the Passover, he is going to cut off. And 15th day is the unleavened bread festival. And that day they started. On the 3rd day, 1 night, 1 day, 1 night, 1 day, 1 night, 1 day. On the day of Sunday, Jesus resurrected. యేసు పునరుద్ధానం చెందాడు. కాబట్టి మనందరికీ కూడా పునరుద్ధానమును బట్టి గొప్ప స్వేచ్ఛ కలిగింది. ఆ పునరుద్ధానమును బట్టి గొప్ప స్వేచ్ఛ కలిగింది. ఇంకా ఎంతమంది అయితే బాప్టిజం తీసుకోకున్నారో, టుడే ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్. ఇస్ దేర్ ఎనీబడి? నాకు తెలిసి తెరిసమ్మ తీసుకుంటారని, ఆమె లేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఎనీబడి? ఇస్ దేర్ ఎనీబడి? This is the invitation. This is the invitation. Okay. యేసు చెప్పిన మాట తీర్పు దినాన లెక్కలకు వస్తుంది. ఈ మాటలన్నీ రికార్డ్ అవుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. 3 రాత్రులు. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.